కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గోపాల్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పార్టీ స్థాపక నాయకత్వం సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పార్టీ కీలక పాత్ర పోషించింది అని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల ఆశయ సాధన కోసం కట్టుబడి పనిచేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అనంత్ రెడ్డి, కౌన్సిలర్ సురేష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వెంకయ్య రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆనందన గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ప్రెస్ సోదరులకు అట్లాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన పార్టీ యొక్క ఏర్పాటు సందర్భంగా మరి మా జిల్లా పార్టీ ఆఫీస్లో మా జిల్లా పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ గారి ఆదేశాల అనుసారం పార్టీ యొక్క పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ప్రజల యొక్క ఎన్నో రోజుల ఆకాంక్షను, ఎన్నో రోజుల కోరికను యావత్ తెలంగాణ ప్రజలకు ఏదైతే రావాలనో దానికోసం 2001 ఏప్రిల్ 27 తారీఖున ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీగా పుట్టి మరి ఆ రోజు నుంచి అల్పెరుగని పోరాటం కేసీఆర్ గారి నాయకత్వం లోపల అల్పెరుగని పోరాటం చేసి అప్పుడున్న ప్రభుత్వాలను ఎదిరించి ఎంతోమంది ఉద్యమకారులు తమ ప్రాణాలను అర్పించి జైళ్ళకు వెళ్ళి ఎన్నో కేసులు భరించి మరి చివరగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది. మరి ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఉద్భవించింది ఈ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాక మరి 10 సంవత్సరాలు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నాయకత్వం లోపల ఎన్నో అభివృద్ధి పనులను చేయటం అనేటువంటిది జరిగింది. తెలంగాణ ప్రాంతం అనేటువంటిది ఒక ఎడారిగా ఉన్నటువంటి సందర్భం లోపల కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే ఒక గొప్పనైన ప్రాజెక్టులను నిర్మించుకుంటూ మొత్తం సస్యశ్యామలం ఈ తెలంగాణ ప్రాంతాన్ని చేయడం జరిగింది. మరి కొన్ని ప్రాజెక్టులు ఆ సమయంలో చేసిన ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, అప్పటికి పనులు పూర్తయినప్పటికీ ఎలక్షన్స్ వచ్చి కొంత ఆలస్యమైన ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాటిని పూర్తి చేయడం లేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే యావత్ తెలంగాణ మొత్తం సస్యశ్యామలమై పచ్చని పంటలతోని ఉండే విధంగా ఈ అవకాశం ఉన్నది. అంటే కేసీఆర్ యొక్క ఆలోచన విధానం, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలని ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్దేశంతో మరి మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఈయనే ఉన్నాడు ఒక ఉద్యమకారుడు మన సురేష్ గారు. ఎన్నోసార్లు ఆయన కూడా జైలుకు వెళ్ళడం, ఉద్యమ సమయంలో ఎన్నో కష్ట నష్టాలకు
భరించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటువంటి క్రమంలో మన వికారాబాద్లో ఈ సురేష్ కానీ, శుభప్రత్ పటేల్ కానీ, నాగేందర్ గౌడ్ కానీ, అంటే ఇంకా పేర్లు చెప్పుకుంటే చాలామంది ఉద్యమకారులు కేసీఆర్ యొక్క అడుగులో అడుగేస్తూ నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలకు ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అంటే, టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అది సాధించింది. అది సాధించి తెలంగాణ అభివృద్ధి కోసం 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉండి పరిపాలన చేసింది. కానీ ఈరోజు 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ప్రజలు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందా అనేటువంటి ఒక ఆశతోని వాళ్ళు ఇచ్చిన అన్ని అబద్ధపు హామీల మీదను నమ్మి ఓట్లేసి 2.5 సంవత్సరాలు గడుస్తున్న బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు తప్ప ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధిలో కానీ ప్రజల అభివృద్ధిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టడం లేదు. మన అందరం చూస్తున్నాం. ఎలక్షన్ టైంలో 6 గ్యారంటీలని 420 హామీలని ఇచ్చి 6 గ్యారంటీలకు మంగళం పాడినరు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏ గ్యారంటీ అమలు కాలే. కానీ ఎంతసేపు ఏం చేస్తున్నారు? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో పాటు కింది కార్యకర్తల దాకా వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడానికి, వాళ్ళను కేసులు పెట్టడానికి వాళ్ళ పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది తప్పిస్తే పార్టీ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రయత్నం చేస్తలేదు. మన అందరికీ తెలుసు, నిన్న మొన్ననే కాళేశ్వరం మీద ఘోష్ కమిషన్ అని కమిషన్ వేసారు. మరి ఆ కమిషన్కు హైకోర్టు ఏం చెప్పింది? కేసీఆర్ మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ ఎటువంటి కేసులు చేయడానికి అవకాశం లేదు. అందుట్లో ఏం తప్పులు జరగలేదు. ఉత్తనే రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి కూలేశ్వరం అని పేరు పెట్టి ఏదో 2 పిల్లలు కృంగినంత మాత్రాన ఏదో ప్రాజెక్టులోనే పెద్ద కుంభకోణం జరిగినట్లు చిత్రీకరించి ఎంతసేపు తెలంగాణ ఆపద్ బాంధవుడు అపర భగీరథుడు అయినటువంటి కేసీఆర్ మీద నిందలు మోపడానికి, లేకపోతే కేటీఆర్ను హరీష్ రావును జైలుకు దోలేయాలని అనేటువంటి ఒక ఉద్దేశంతో, అంటే ఒక దురుద్దేశంతో ఎంతో ప్రణాళికబద్ధంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. యావత్ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, తెలంగాణ రాష్ట్రం కోసమే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కానీ పుట్టింది తప్పిస్తే తెలంగాణ అభివృద్ధి కోసమే తప్పిస్తే కుంభకోణాలు చేసి ప్రజలను దోచుకోవడానికి పుట్టిన పార్టీ కాదు. ఇది రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ కకృతి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి రాబోయే కాలం లోపల మళ్ళీ మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, మళ్ళీ మన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అలాగే పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 2001లో రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందనే బలమైన సంకల్పంతో పార్టీని ఏర్పాటు చేసి, గతంలో టీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు పార్టీల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధిద్దామని ముందుకొచ్చి ఎక్కడో ఒక దగ్గర పదవులకు దేనికో లొంగి వాళ్ళు వెనుకపోయిన సందర్భాలు గతంలో ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల్లో వివక్ష జరుగుతుంది, అన్యాయం జరుగుతుందనే ఓ సంకల్పంతో కేసీఆర్ గారు పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఆ రోజుల్లో పెట్టిన అతి కొద్ది కాలంలోనే అత్యధిక సీట్లు సాధించి పార్టీని ముందుకు తీసుకుపోయిన సందర్భంలో అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చిన మాటకు లోబడి ఉండకుండా అన్యాయం చేసిన సందర్భంలో మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళి తన కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే సంకల్పంతో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు అనేక రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన సందర్భం మనం చూసినాం. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు పార్టీని బలంగా ముందుకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కేసీఆర్ గారు ముందలుండి అనేక మంది కార్యకర్తలను, నాయకులను తయారు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో సుభిక్షంగా
ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అనేక సంక్షేమ పథకాలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు తీసుకొచ్చి ప్రజలను సుభిక్షంగా ఉండే విధంగా 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించాడు. తదనంతరం ప్రజలు ఎక్కడనో లోటుపాట్లు జరిగి చిన్న దానికి ఎక్కడనో కొంత లోటుపాట్లు జరిగి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ప్రభుత్వంలో తీసుకొచ్చే ప్రజలు. ఆయన వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ప్రజలు మనశ్శాంతిగా ఉన్న పరిస్థితులు లేవు. ఆయన తీసుకొస్తానని చెప్పిన 6 గ్యారంటీలు ఈ రోజు వరకు అమలు కాని పరిస్థితి కనబడుతూ ఉన్నది. హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి ఇండ్లు కూలుస్తూ ఉన్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి తీసుకురాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక ఆమె కవితక్క అనే ఆమె పార్టీ ఏర్పాటు చేసి గతంలో ఈ పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఆ రోజు ఉద్యమకారుల గురించి ఏ రోజు మాట్లాడని కవితక్క ఈరోజు ఉద్యమకారుల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నది. నువ్వు ఉద్యమం టైంలో నువ్వు ఎక్కడుంటావో తెలంగాణ ఏర్పాటు దిశగా వచ్చేసరికి పార్టీలోకి వచ్చి రాగానే కేసీఆర్ గారు నీకు ఎంపీ పదవి కట్టబెట్టిండు, ఎంపీ సీట్ ఇచ్చిండు. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా నువ్వు పదవులు అనుభవించినావు, ఎమ్మెల్సీని చేసిండు. ఆ రోజు నాకెందుకు నాయన తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, నాకొద్దు పదవి, ఆ తెలంగాణ ఉద్యమకారులకి అన్నడుతుండే. ఆ రోజు గుర్తురాని ఉద్యమకారులు ఈరోజు రేవంత్ రెడ్డికి ఉపయోగపడే విధంగా, కేసీఆర్ గారి శత్రువులకు ఉపయోగపడే విధంగా ఈరోజు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు కవిత గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చిపోయినరు, కేసీఆర్ ముందల మట్టి గడిచిపోయినరు. ఆమె కూడా అదే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళా తీసుకొచ్చే దిశగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా ముందుండి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం లోపల పతాకావిష్కరణ ఉత్సవానికి హాజరైనటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, విలేకరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి తెలంగాణ ప్రజల యొక్క 60-70 సంవత్సరాల కింద ఏదైతే తెలంగాణ కళ ఉండనో ఆ కళను సాధించడానికి ఎంతోమంది కాకలు తీరినటువంటి ఎంతోమంది నాయకులు ఉద్యమాలు చేసి తెలంగాణకు మోసం చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క కోరికనందరూ కూడా నెరవేర్చలేక వాళ్ళందరూ కాడిపడేసి వాళ్ళందరూ కూడా వెనుదిరిగిన సందర్భం లోపల 2001లో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మరి ఈ యొక్క పార్టీని స్థాపించి అలిపెరుగని పోరాటాలు దాదాపు 14 సంవత్సరాలు అలిపెరుగని పోరాటం చేసి గ్రామానికి ఉద్యమ విస్తరణ చేసి మరి ఈసారి తెలంగాణకు ఎన్నోసార్లు మోసం జరిగింది. కానీ ఈసారి తెలంగాణ వచ్చడో కేసీఆర్ రచ్చడో అనేటువంటి ఒక బలమైన నిర్ణయంతో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగింది. మరి ఆ రకంగా ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకుపోవడం కాకుండా భావజాలంతో, సాహిత్యంతో, రాజకీయ లక్ష్యంతో మరి కేసీఆర్ గారు ఎలాంటి హింసకు పాల్పడకుండా అహింసా సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. చివరకు అయినా తెలంగాణ సాధించినప్పటికీ కూడా మరి నా నాయకత్వంలో తెలంగాణ సాధించాం అని మీరు అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో నిలిచినటువంటి పథకాలు మిషన్ భగీరథ కావచ్చు, లేదా కాళేశ్వరం కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ యొక్క అభివృద్ధి పథకాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ రకంగా 10 సంవత్సరాలు ప్రజలకు ఆకాంక్ష మేరకు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో ఉంచినటువంటి పెద్దలు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ యొక్క ఎవరైతే బయట ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు అందరూ కూడా ఒక బినామీ నాయకులాగా ఒక రేవంత్ రెడ్డిని పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాల హామీలతో ఒక ముఖ్యమంత్రి చేసి
మరి ఎవరైతే ప్రజల్లో కూడా పేరున్న నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, ఆయన సమాజంలో కాదు భారతదేశంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయి నాయకుడిని మరి ఇక ఎన్ని ప్రభావాలు మేము మాట్లాడుతున్నారో అందరం చూస్తున్నాం. మరి అంత ప్రజాదరణ ఉన్నప్పటికీ కూడా కేవలం 1.8 తోటి మనం అధికారం కోల్పోయిన పోయినా కానీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఉదయం లేచి సాయంత్రం వరకు కేసీఆర్ యొక్క పేరు లేనిది, కేసీఆర్ మీద విమర్శలు లేనిది, కేసీఆర్ యొక్క నామస్మరణ లేనిది ప్రభుత్వం ముందుకోవడం లేదు. అయినా అంత చరిత్ర గల నాయకుడు టీఆర్ఎస్లో ఉండి తెలంగాణ సాధించిన నాయకుడిని ప్రతి ఒక్కరు కూడా జాతిపితగా మనందరం కూడా గౌరవించుకోవాలి. ఎందుకంటే వందల మంది నాయకులు చేశారు, ఎవరితోటి కాలే. తెలివైన నాయకుడు, బలమైన నాయకుడు, ఉద్యోగ నాయకుడు నాయకత్వం వహించాడు కాబట్టి ఇలా తెలంగాణ సాధించుకున్నాం. మరి అలాంటి నాయకుడిని కొంతమంది చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. ఆ విషయం మాకు బాధ అవుతుంది. మరి రాబో సంవత్సరంలో కూడా తెలంగాణ ప్రజల కోసం ఇంకా బలమైనటువంటి యొక్క సంఖ్యతోటి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఇంకా గతంలో జరిగినటువంటి అభివృద్ధి కంటే ఇంకా ఉన్నతమైనటువంటి ప్రజలకు బాగా అభివృద్ధి చేసి మేమందరం కూడా మా యొక్క పార్టీని ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా, కేసీఆర్ ఏ కార్యక్రమాలు తీసుకున్నా వికారాబాద్ నుంచి అండగా ఉండి మరి అతి త్వరలో వచ్చేటటువంటి రాష్ట్ర ఎన్నికల్లో కూడా మేము బలమైనటువంటి మా యొక్క బలాన్ని చూపించి వికారాబాద్లో టీఆర్ఎస్ గెలిపిస్తాం. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.